అరే మళ్ళీ నేను పోతానరా. హలో, ఏంద్రా? నీ బిల్లు 100 అయింది. ఫోన్ పే కొడతావా, హ్యాండ్ పే కొడతావా? అర్థం కాలే. చెప్పినవుతి చిరుతల రామాయణం. గద్దెలు కదా నీకు. ఫోన్ పే అంటే ఫోన్ తోని కొట్టేది, హ్యాండ్ పే అంటే చేయితోని ఇచ్చేది. అసలు నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి మీదికి చూడన్నా. ఇప్పుడు ఇది చూడు. అరే ఏంద్రా ఈ అన్యాయం? చెట్టు నీడకు బిల్లు కడతారా ఎవడనా? ఎవ్వడు కట్టడు, కానీ నేను కట్టిపిత్తా. ఊకో మాట్లాడను గాని ఎన్నికటికి నీయాస ఉంటాడే. పిల్లి కానీ ఇంటికి పిలిచి సరకు తెప్పించిందట. చెప్పినవుతి గాడిది మూత్రం వస్తుంది సాత్రం. పైసలంటే గంతగడి ఎంత తమ్ముడికి చెట్టు నీడకు బిల్లు ఎత్తావా? ఉత్తగ పోయే ఉసుక మీద బిల్లు అయితే ఎవడు అడగడు. ఉత్తగ దొరికే నీళ్ల మీద బిల్లు అయితే ఎవడు అడగడు. ఈ భూమి మీద అడ్డగొలవ దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడు అడగడు. నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి ధూళికి పిల్లబర్రెని తల్లిబర్రె కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్త పుణ్యాన్ని గూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా? ఆహా, ఉసికే ఉత్తర దొరికినా అన్ని రకాల ఉసుక పనిచేది ఇల్లు కట్టడానికి. నీళ్లు నిలవకుండా నీటి గుంటలు. ఈ ఆక్సిజన్ అంటవా సరిపోని దొరకలేదు అట అమ్ముకుంటారు. చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాడినావు, నీడ వాడినావు, చల్లటి గాలి వాడినావు, అందులోకెళ్ళొచ్చా ఆక్సిజన్ వాడినావు. ఇక చెప్పు నా తప్పెక్కడిది? నేను బాగా మీద వచ్చిన పసానా నీ అవ్వ నేను దాల్చుకుంటే ఊరంతా చెట్లు పెట్టి అడిగి వేసి పారేస్తా. అడవి మొలిచిన తర్వాత జంగట్లనే పండు నిన్నెవడా అన్నాడు? ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాధగాలేదు కానీ ఇప్పుడు మోతేవారి మాటలు మాట్లాడుతున్నావు. కాదు తమ్మి, గాడు పెట్టకుంటే ఏంది? గ్రామ పంచాయతీలు పెడతారు కదా, నువ్వంత తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళు పెడతారు సరే, వాటిని కాపాడు. అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకునే లెక్కలు చూసుకుంటారు, పొద్దుత వాటికి కావాలుండరు కదా. ఒకడు పొద్దుగాలేసి పాచి మొఖంతో వచ్చి పళ్ళ పుల్ల కానీ మొదటికే ఎడతాడు. ఇంటికి ఎదురుగాని ఒకడు, నా జాగలు ఉండద్దని ఒకడు, పొయ్యిల కట్టెల కానీ ఒకడు, పోగా సుట్ల కానీ ఒకడు. ఇట్లా ఎందుకో అందుకని దొరికిన కాడికి నరుకుంటా పోతా అంటే ఏడుంటాయి ఎంతకాని ఉంటాయి. అంటే అంకుల్ చెట్లన్నీ చచ్చిపోతాయా? సచ్చిపోవు, సంపెత్తన్న మనమే. అప్పుడు మీరు మీ తర్వాత తరానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది. రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపుకు తలిగేసుకుని తిరగాల్సి వస్తుంది. కాదన్నా దీని అంతటి కారణం ఏమైనా రూబాబు చేతనైందే? నేను ఒక్కనే కాదని ప్రతి ఒక్కడు అనుకుంటాను కాబట్టి ఇక నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది. మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా, నలుగురు చేసిన తప్పుడు వెనకేసుకుంటావా? అవునా రూపక్క, మొన్న నీ ఇంట్లో కోత వచ్చిందని చేతికి ఏ దొరుకుతుంది దాంతో ఎదిగినావు. తరివినా నాడు ఇంట్లో తెవలుకుంటారు. కోపం అయితే అలకటే వచ్చింది కానీ మరి అట్లా ఎందుకు రావాల్సి వచ్చినాయని ఆలోచన చేసినావా? ఆలోచన అంటే ఏం చేయాలి? అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి కట్టియన్నా. గది మన తెలివి. మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పళ్ళ చెట్లు ఆ గుట్ట పొంటనో చెరువు కట్ట పొంటనో పెంచితే నువ్వు రమ్మన్నా అవి నీ ఇంటికి రావు. వాటి కడుపు నింపే చెట్లను కొట్టుడే, అవి కడుపు గాలి లేకైతే వాటిని కొట్టుడే. కానీ మనం ఎన్ని చెట్లు పెట్టినా వేస్ట్ అంకుల్, కోతులన్నింటినీ విరగొట్టాయి. అవి తెలిసి తెలవక కొమ్మలను మాత్రం ఎరగొడతాయి, మన లెక్క చెట్లనే లేకుండా చెయ్యి. అంత మంచిగానే ఉంది కానీ ఇప్పుడు పండ్ల చెట్ల కోసం మందిలో పడి తిరిగివన్నావా? ఎవడు తిరిగివన్నా నిన్ను? నువ్వు బీరు దాగా 150 రూపాయలు కొంటావు, ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్లు 4-5 ఇస్తాడు, అవి కొంటపోయి నాటు. వాటి కోసం మా కడుపు చంపుకోమన్నావా? ఆ కడుపు నువ్వు ఎట్లో గట్లా నింపుకోవాలంటే అసలు నువ్వు ఆరోగ్యంగా బతుకుండాలి కదా. ఆక్సిజన్ లేని ఎట్లా బతుకుతావు? ఒక్క మామిడి చెట్టు 5 ఏసీలతో సమానం, వచ్చేడంత ఆక్సిజన్ వస్తుంది. అప్పుడు పండ్లు కోతులకి, నీడ గాలి మనకి. అవును, మనిషి అంటేనే స్వార్థపరుడు. ఆ స్వార్థంతో ఆలోచించుర్రి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని. అప్పుడని భూమి బాగుపడుతుంది. సరేగా మళ్ళీ ఈ కాడ నుంచి చెట్లు పెంచుతాం, వాటి విలువేందో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినాం. అయితే గాని పైసలు మంచి చెప్పి మళ్ళా పైసలు అయిందిరా. మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు. అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పైసలు ఇచ్చినాకనే కదలాలి, చెప్తానా? తప్పదంటవా? తప్పదువా? ఏ బ్యాగ్ అందుకో.
అన్న నేను ఫోన్ పే కొడతా నాకు లేవు. ఈడున్న స్కానర్ కొట్టు. నేను దీన్ని కొడతా. కొట్టు. కొట్టి చూపించాలి చెప్తాను మరా. అరే మళ్ళీ